హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మనం ఈ కార్బొరేటర్ వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాము. మనం కూలింగ్ ప్లేస్‌లో ఉన్నట్లయితే ఇంజిన్ అనేది త్వరగా స్టార్ట్ కాదు. చల్లగా ఉంటుంది. మరియు ఎక్కువ ఆయిల్‌ని అంటే పెట్రోలు లేదంటే గ్యాస్‌ని యూజ్ చేస్తుంది. దీని ద్వారా మనకి మైలేజ్ అనేది తగ్గిపోతుంది. సరి అయిన ఎయిర్ మరియు ఆయిల్ సరైన రేషియోలో అయితే వెళ్ళదు. దీని ద్వారా మనకి బండి అనేది ప్రాబ్లమ్ ఇస్తుంది. మనము ఊహించిన దానికంటే వెళ్ళాల్సిన దానికంటే వేగం కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇలాంటిది మార్చాలి. దీని గురించి మొత్తం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోలకు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం, అన్బాక్సింగ్ చేసే విషయం, మన ఓమ్ని కార్ యొక్క కార్బొరేటర్. ఇది ఎందుకు వాడతారు? దీనివల్ల ఉపయోగాలు, దీన్ని మార్చడం వల్ల లాభాలు మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఈ కార్బొరేటర్ అనేది ఓమ్ని యొక్క స్టార్టింగ్‌కు మరియు ఆయిల్ ఫ్రీక్వెన్సీకి, అంటే ఆయిల్ ఏ రేషియోలో ఫ్లో అవ్వాలి అనే దానికి దీన్ని వాడతారు. మరియు దీన్ని మార్చడం ద్వారా, ఇంజన్‌లో వాల్వులు మార్చడం ద్వారా మనకైతే ఓమ్ని మైలేజ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. కా కాబట్టి ఇలాంటి కార్బొరేటర్ చూద్దాం. ప్రెజెంట్ అయితే నా ఓమ్ని మైలేజ్ అయితే చాలా తక్కువగా ఉంది. ఓమ్ని కార్బొరేటర్ కిట్ అయితే 2-3 టైమ్స్ సర్వీస్ అయితే చేపిచ్చాను. కానీ ఇదైతే వర్కౌట్ కాలేదు. మైలేజ్ ఇంకా తగ్గిపోయింది కానీ పెరగలేదు. కాబట్టి ఏమైతే అది జరగని అనేసి ఒక కొత్త కార్బొరేటర్ అనేది ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను. దీని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను ఎక్కడ పర్చేజ్ చేశాను అనేది కూడా మనకి ఈ వీడియోలోనే తెలుపుతాను. మనకి ఇండియా మార్ట్‌లో సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క కార్ పార్ట్స్ అతి తక్కువ ప్రైస్‌లో దొరుకుతుంది. మనకి డోర్ డెలివరీ ఇస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. మనం ఫోన్‌పే చేసేస్తే కూడా వాళ్ళు పంపిస్తారు. కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది కార్బొరేటరు. మనకైతే ఇందులో పెట్రోలు, గ్యాసు, తర్వాత వచ్చి వాటర్, ఎయిర్ ఏ రేషియోలో బండికి కావాలి, ఇంజన్‌కి కావాలి అనేది ఇది సెట్ చేస్తుందన్నమాట. మనమైతే కార్బొరేటర్ చేంజ్ చేయకుండా కూడా ట్యూనింగ్ చేసుకోవచ్చు. అది కొద్దిమంది మెకానిక్‌లు, అది అనుభవస్తులు మాత్రమే చేస్తారు. నేనైతే ఒక కొత్త కార్బొరేటర్‌నైతే ఆర్డర్ పెట్టుకున్నాను. దీని ద్వారా ఎంత మైలేజ్ అనేది వస్తుందో మీకు తర్వాత వీడియోలో అనేది తెలియజేస్తాను.